ఒక అడవిలో ఒక కోడి 4 పిల్లలతో ఉంటుంది. వాటిని పెద్దచేసి మంచి చెడులు చెప్పి ఇతర జంతువులు అయిన పిల్లి నక్క మొదలగు వాటితో జాగ్రత్తగా ఉండాలని చెప్పి పంపిస్తుంది. ఆ 4 కోడి పిల్లలు అడవిలో నివాసం ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంటాయి. ఒక కోడిపిల్ల గబగబా గడ్డి తెచ్చి ఇల్లు కట్టుకుంటుంది. ఇంకో కోడిపిల్ల కర్రలతో ఇల్లు కట్టుకుంటుంది. ఇంకో కోడిపిల్ల కొంత ఆలస్యంగా మట్టితో ఇల్లు కట్టుకుంటుంది. ఇంకో కోడి పిల్లల చాలా రోజులు కష్టపడి ఇటుకలు తయారు చేసుకుని పకడ్బందీగా ఇల్లు కట్టుకుంటుంది. మొదటి కోడి పిల్ల తొందరగా కట్టుకొని మిగతా వాటిని హేళన చేస్తుంది. రెండవ కోడిపిల్ల కూడా మిగతా రెండిటినీ హేళన చేస్తుంది. మూడవ కోడిపిల్ల నాలుగవ దానిని చూసి మరి ఇంత కష్టపడి ఇల్లు కట్టుకోవాలా అని హేళన చేస్తుంది. ఇదంతా నక్క చూస్తుంది. అయితే ఒకరోజు తుఫాన్ రావడంతో మొదటి కోడిపిల్ల గడ్డి గుడిసె ఎగిరిపోతుంది. నక్క కాచుకుకుచొని ఆ కోడి పిల్లను తింటుంది. అలాగే ఒకరోజు కార్చిచ్చు అంటుకుని రెండవ కోడిపిల్ల గుడిసె కాలిపోతుంది. అప్పుడు నక్క దాన్ని తింటుంది. కొద్ది రోజుల తర్వాత ఒక జడివానకి మూడవ కోడిపిల్ల గుడిసె నానిపోతుంది. ఆ కోడిపిల్లను తింటుంది. కాని నాలుగవ కోడిపిల్ల చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లు చాలా రోజులు దాన్ని కాపాడింది. ఎంత కష్టానికి అంత ఫలితం ఉంటుంది.